హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజేమో నేను లేట్గా లెగిసాను. ఇంక రైస్ వండేసి నా బాక్స్ అయితే పెట్టేసుకుని రెడీ అయిపోయాను. నేను వెళ్ళే టైంలో అయితే మా మావి పాల ప్యాకెట్ తీసి తెచ్చుకున్నారు. కాఫీ పెట్టమని కూడా నన్ను అడగలేదు, ఇంకా ఆయనే పెట్టుకున్నారనమాట. ఇంక నేను ఎలాగో లేట్గా లెగిసాను కాబట్టి కూర అయితే ఏం చేయలేదు. చికెన్ గోంగూర పికిల్ పెట్టాను కదా, ఇంకా అది ఉంటే అది వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఆయన అయితే కాఫీ పెట్టుకున్నాను. పాలు మరిగేటప్పుడే కాఫీ పొడి అయితే వేసేసారు. నేను చెప్పాను అలా వేస్తే కాఫీ పొడి కాస్త ఉండలుండలుగా పడుతుంది అని, అయినా వినలేదు. ఇక ఈ మొక్కలు వచ్చేసి అయితే మొన్న రూమ్ క్లీన్ చేశాను కదా, కిచెన్ రూమ్, ఆ రోజు అయితే పైన గాజు సీసా ఒకటి తీశారు మా మావయ్య. ఇంకా మా దగ్గర ఒకటే ఉంటే దాన్ని తీసి చిన్న చిన్నగా కట్ చేసి అయితే ఆ 3 బాటిల్లోనే వేసి అక్కడైతే తగిలిచ్చాము. నాకైతే టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాను అనేసి అంటే కాఫీ తాగుతా బయటికి వచ్చారనమాట. చిన్న క్లిప్ తీద్దామనేమో ఫోన్ పెట్టాను, ఇంక లోపలికైతే వెళ్ళిపోయారు. ఆయనతోనే అవ్వదులే అనేసి ఇక నేనైతే వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ముఖము, వచ్చేటప్పుడు అయితే మొత్తం జిడ్డుగా అయిపోద్ది. ఇప్పుడైతే వెళ్ళాను, ఇదైతే వచ్చేటప్పుడు క్లిప్ అనమాట. చూసారు కదా ఎలా ఉందో, వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి అంత తేడా అయితే ఉంటుంది. బయట లైట్ అయితే పెట్టుకోలేదు, పక్క రూమ్ అక్క వాళ్ళదైతే వచ్చేదనమాట మాకు కాంతి, ఇంక అందుకని పెట్టుకోవడం మానేసాము. వాళ్ళు సరిగ్గా లైట్ అయితే వేసుకోవట్లేదు, అందుకని మేమైతే తెచ్చి ఒకటి పెట్టుకున్నాము. ఇంక నేను ఇంటికి వచ్చేసరికి అయితే ఇల్లు మంచిగా నీట్గా సర్ది పెట్టారు. తొందరగా వచ్చేస్తే ఇల్లు మంచిగా నీట్గా పెడతారు, లేదంటే నేనే వచ్చి చేసుకోవాలి. నేను వచ్చి వంట చేయడానికి అవుతుంది అనమాట, లేదంటే గిన్నెలు కడుక్కోవడమో చేసుకోవడమే సరిపోతుంది. ఇక ఈరోజు కూర అయితే ఏం చేయట్లేదు, టమాటాలు అయితే పాడైపోతున్నాయి అనేసి టమాటా పచ్చడి చేద్దామని తీసుకున్నాను. టమాటా పచ్చడిలోకి పల్లీలు వేయిందామని అయితే వేసాను. నాకైతే టమాటా పచ్చడి అంతగా రాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చేసుకుంటుంటే పచ్చడి అయితే భలే అనిపించింది. వాళ్ళు ఎలా చేస్తున్నారో కనుక్కొని ఇంక నేను కూడా టమాటా పచ్చడి అలా చేయడం స్టార్ట్ చేసే వాళ్ళు తెచ్చుకుంటారనమాట. మా ఫ్రెండ్ కూడా చేసిద్ది, చాలా బాగుంటుంది టమాటా పచ్చడి. వాళ్ళు చేసినంత కాకపోయినా ఏదో నాకు వచ్చినట్టుగా అయితే చేస్తున్నాను, అంత మంచి టేస్ట్ అయితే రావట్లేదు. వీడియోలో కూడా చెప్పాను, వీళ్ళు రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగా చేసుకుంటారు, కానీ నిల్వ పచ్చడిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు. ముందుగా ఆవకాయ అనమాట, నాకైతే అంతగా నచ్చలేదు. మన సమ్మర్లో తిన్నాను ఆవకాయ పచ్చడి. ఇంక ఈ రోటి పచ్చళ్ళు అయితే బాగా నచ్చుతాయి. ఎలా చేశారని అడిగితే పల్లీలు అవి వేసి చేసామని చెప్తారు. వాళ్ళు చెప్పిన ప్రొసీజర్లోనే చేస్తాను, కానీ టేస్ట్ అయితే అంత కుదరదు. నా వీడియోలు చూసే మా ఫ్రెండ్ అయితే నన్ను ఒక మాట అనింది, ఎప్పుడు సేమ్ ఉంటున్నాయి వీడియోలు, ఏమైనా మార్చి తీయి, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామని చెప్పు అనేసి అనింది. అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి నేనేమో ఇంట్లో ఖాళీగా ఉండట్లేదు. పొద్దుట 7 అవ్వకముందే వెళ్ళిపోతాను, ఇక సాయంత్రం చీకటి పడిన తర్వాత వస్తాను. ఇంట్లో ఖాళీగా ఉంటే ఎన్నైనా తిరిగి రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. కానీ ఇలా ఏమైనా పనిలో పడ్డామంటే ఎక్కడికి వెళ్ళడానికే ఉండదు. ఏమన్నా 2-3 రోజులు సెలవులు వచ్చినాయి అంటే చాలు, ఊరికి పరిగెడతాను. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి నాకు వచ్చిందల్లా ఒక సండే మాత్రమే. ఇంకా సండే రోజేమో ఇంట్లో పని వండుకు తినడమే సరిపోతుంది. సండే కూడా లేచి బట్టలు ఉతుక్కుని ఇంట్లో పని చేసుకుని వంట చేసుకునేసరికి 2 దాటి అవుతుంది అనమాట టైము. ఇక అప్పుడు తింటే 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోవాలనిపించింది, కానీ బయటకి ఎక్కడ వెళ్ళాలనిపిస్తుంది. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత వెళ్ళిందల్లా లూలు మాల్కి మాత్రమే, ఇంకెక్కడికి నేను వెళ్ళనే లేదు. అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు లూలు మాల్ చూపించమని తను అడుగుతుంటే, తను వాళ్ళని తీసుకుని వెళ్తుంటే వస్తావా దేవి అంటే ఇంక నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను. మావయ్యని తీసుకొని వెళ్ళమని అడిగినా సరే అదే రోజు ఆయనకి ఏదో ఒక పని తగిలిద్ది. నాకు సెలవు ఉన్న రోజు ఇంకా అది అక్కడతోనే ఆగిపోయిద్ది అనమాట. మళ్ళీ కూడా గుర్తు చేసుకొని కూడా చేసుకోము. సెలవు దొరికితే చాలు ఇల్లు సర్దుకుందాం, కొద్దిగా రెస్ట్ తీసుకుందాం, ఏమైనా బట్టలు కుట్టుకుందాం అనుకుంటాను, కానీ బయటికి వెళ్దాం అక్కడికి ఇక్కడికి అని అయితే అనుకోను. నాకు ఎందుకో జర్నీ అసలు నచ్చదు. ఎక్కడికైనా వెళ్ళి వస్తే చాలు ఏదో బండలు మోసిన దానిలాగా అలసిపోతాను. ఇక్కడ కూర్చుంటాం, వెళ్తాం, అక్కడ దిగుతాం, అంతేగాని చాలా అలసట అయితే వచ్చేద్ది నాకు జర్నీ అనేసి. అందుకే ఎక్కడికైనా వెళ్ళాలన్న ఆలోచన కూడా రాదు. ఏమైనా అంతగా ఖాళీ దొరికితే కొత్త సినిమాలు ఏమైనా వస్తే అవి పెట్టుకొని చూస్తాను, లేదంటే బట్టలు కుట్టుకుంటాను, అంతే. కొంతమంది అయితే భలే ఉంటారు, ఎక్కడికైనా సరే చక్కగా వెళ్ళిపోతారు, చక్కచక్క వచ్చేస్తారు. నేనైతే అలా అస్సలు చేయలేను. వీడియోలు మంచిగా ఉండాలి, వైరల్ అవ్వాలి అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళడము అవి ఇవి చేయనవసరం లేదని ఒక టెక్ ఛానల్లో అయితే విన్నాను. మనం తీసే వీడియోలు జెన్యూన్గా ఉన్నాయనుకోండి, చూసే వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడతారు. తీసే వీడియో నీట్గా ఉండాలి, అలాగే ఇచ్చే వాయిస్ ఓవర్ కూడా క్లియర్గా క్లారిటీగా అయితే ఉండాలి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనేసి టెక్ ఛానల్లో విన్నాను. అందుకనే ఇవన్నీ పట్టించుకోకుండా నా నమ్మకంతో నేనైతే ముందుకు వెళ్తున్నాను. ఇంకొక మాట కూడా అంటూ ఉంటుంది ఎప్పుడూను, నీకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, నీకు జీతం వస్తే నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి నీకు ఇంకా జీతమే రావట్లేదు అంటది. చిన్నప్పుడు చెప్తాను లేక అప్పుడు తీసుకుందువు కానీ అని నేను అంటాను.
ఫ్రెండ్ అంటున్నాను కానీ అక్క అని పిలుస్తాను, ఎందుకంటే నాకంటే వయసులో పెద్దది. జీతం రావాలి, సక్సెస్ అవ్వాలి అనే దానికి ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ పని మనం ఏం చేయకపోయినా దానికి అదే జరిగిపోద్ది. నేను కూడా టైం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంక నా టమాటా పచ్చడి ఎంతవరకు వచ్చింది అంటే పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేయించి మిక్సీ పట్టాను. ఇక టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీ పౌడర్లో అయితే ఈ టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పట్టాను. అవి కూడా బాగా స్మూత్గా అయితే పట్టలేదు, కొంచెం గచ్చబచ్చగా అయితే పట్టాను. బాగా పేస్ట్లా చేసేసుకుంటే దోశల్లోకి, ఇడ్లీలోకి బాగుంటుంది కానీ రైస్లోకి అయితే బాగోదు. ఇంక మిక్సీ పట్టేసిన తర్వాత కొద్దిగా నూనె వేసి తాలింపు అయితే వేసేసాను. నూనె అయితే ఎక్కువగా వేయలేదు. టమాటా ముక్కలు వేయించడానికి అయితే కొద్దిగా వేసాను. ఇంకా అది ఇది మళ్ళీ ఎక్కువ ఆయిల్ అయిపోద్ది అనేసి చాలా తగ్గించేశాను. నూనె ఎక్కువ వేసుకొని చేసుకుందామన్నా ఈ టమాటా పచ్చడి నిల్వ అయితే ఉండదు. పొద్దుటతో చేసుకున్నది సాయంత్రానికి ఉంటుంది, సాయంత్రం చేసుకున్నది పొద్దున్నకు ఉంటుంది. 2 పూటలు మాత్రమే ఉంటుంది. ఇక తర్వాత వాసన అయితే వచ్చేసిద్ది. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నిల్వ అయితే ఉండదు. అందుకని చాలా తక్కువ పచ్చడి చేశాను. మా మావయ్యకి నాకు మాత్రమే సరిపడా ఒక 4 టమాటాలు వేసాను, ఎక్కువైతే వేయలేదు. కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకు తీసుకున్నాను, 20 రూపాయలు పెట్టి కొత్తిమీర కట్ట తీసుకున్నాను కానీ మొత్తం గుల్లిపోయింది, అసలు ఎందులోనూ వేయలేదు. దాన్ని తీసి అయితే డస్ట్బిన్లో వేసేసాను. ముందే ఈ టమాటా పచ్చడి చేసి ఉంటే కొత్తిమీర అయితే వేసేసేదాన్ని. కూరగాయలు అయితే తొందరగా పాడైపోతున్నాయి అన్నమాట, మార్కెట్లో తీసుకుంటున్నాను. అందుకనైతే వంకాయలు, ములక్కాడ, ఈ టమాటాలు మాత్రమే తీసుకున్నాను కొత్తిమీరతోని. ఈ బెండకాయలు, బంగాళదుంపలు అవి కూడా తీసుకోలేదు. తీసుకున్న 2 రోజే పాడైపోతున్నాయి. రేట్లు చూస్తేనేమో ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకు అలా వేస్ట్ చేయడం అని ఈసారి తీసుకోవడం మానేశాను. సండే రోజు కూడా చికెన్ కర్రీ చేస్తుంటే కొత్తిమీర చికెన్ కూరలో వేసేదాన్ని కానీ ఆ రోజేమో చికెన్ కర్రీ చేయలేదు. చికెన్ గోంగూర పచ్చడి పెట్టాను కదా. పచ్చడి అయితే టేస్ట్ భలే ఉందండి. కొంచెం అంత పచ్చడి వేసుకున్నా కానీ రైస్లో మాత్రం భలే కలిసింది. 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, దానికి 2 కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను. దానిలో ఒక 150 గ్రాముల వరకు నూనె వేసాను, 4 స్పూన్ల కారం వేసాను, 2 స్పూన్ల సాల్ట్ వేసాను, 2 స్పూన్లు మసాలా అయితే వేసాను. అంతే, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పెద్దగా ఖర్చు కూడా ఎక్కువేం అవ్వలేదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందా లేదా అనేది అయితే తెలీదు, ఎందుకంటే నేను చేసింది కొంచెమే కాబట్టి మాకు 2-3 రోజుల్లోనే అయిపోయింది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఎవరైనా చేసుకోకపోతే ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి, టేస్ట్ బాగానే వచ్చింది. బయట చాలా కాస్ట్ ఉన్నాయి కదా పచ్చళ్ళు, అందుకని నేను ఇంట్లో పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఏ పనైనా మనకి రాదు అనుకుంటే రాదు, చేయలేము కూడా. ఏ పనైనా చేయగలము అని అనుకుంటే చేసేయగలుగుతాము. నేనైతే అలానే అనుకుంటాను. ఆ పని నాకు వచ్చినా రాకపోయినా సరే కనీసం ట్రై చేస్తాను. ఈ పచ్చళ్ళ విషయానికి వస్తే చాలా మంది పెడుతున్నారు, నేను ఎందుకు పెట్టలేనులే అని ఒక్కొక్కటి అయితే ట్రై చేస్తున్నాను. పెట్టిన ఫస్ట్ టైం అయినా టేస్ట్ అయితే బాగానే కుదురుతుంది. ఒకసారి ఎప్పుడో చికెన్ పచ్చడి అయితే పెట్టాను, బాగానే ఉంది. ఇక తర్వాత అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మామిడికాయతోని ఆవకాయ పచ్చడి పెట్టాను, అది కూడా బాగానే వచ్చింది. మధ్యలో ఒకసారి రొయ్యల పచ్చడి పెట్టాను, అది చాలా తక్కువ అనమాట. ఇక ఇప్పుడేమో చికెన్ గోంగూర పచ్చడి పెట్టాను, అన్ని టేస్ట్ అయితే బాగానే వచ్చాయి. పచ్చళ్ళ విషయం పక్కన పెడితే ఇంట్లో వంట పని అయితే అయిపోయింది. బట్టలు అయితే ఉన్నాయన్నమాట, మొన్న ఉతికినవి మడత పెట్టలేదు, 3 రోజులు అయితే ఉండిపోయినాయి. ఇక ఈరోజు అయితే బట్టలు ఉతికే పని పెట్టుకోలేదు, అవి ఇవి అయితే ఒకసారిగా అవ్వట్లేదు. ఈరోజు బట్టలు మడత పెట్టేసి రేపొద్దుట ఉతుకుదాంలే అనేసి వదిలేసాను అనమాట. ఇద్దరమే కాబట్టి బట్టలు అయితే ఎక్కువగా ఉండట్లేదు, 2 రోజులకు ఒకసారి అయితే ఉతుకుతున్నాను. నీళ్ళు వస్తే కంపల్సరీ ఉతకాల్సిందే, నీళ్ళు అయితే రాలేదనమాట. ఇంకా అందుకని పక్కన పెట్టేసి ఇవి తీసుకున్నాను. ఇవి కూడా ఎక్కువ స్టాక్ అయిపోతే మళ్ళీ మడత పెట్టలేము. బట్టలు ఒకటి మడత పెడితే ఈ రోజైతే నాకు ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టే. ఇక తర్వాత స్నానం చేసి అన్నం తినేసి ఏమన్నా వీడియోలు ఉంటే ఎడిటింగ్ చేసుకుంటాను. అప్లోడ్ చేసేవి ఏమన్నా ఉంటే ఇంట్లోకి నెట్ సరిగా రాదు, ఇంక బయటకే వెళ్ళి కూర్చుంటాను. ఇంట్లో ఏదైనా పని ఎక్కువగా ఉందంటే ఉంటే బట్టలతోనే ఉంటుంది. అవి నానబెట్టడం ఒక పని, ఉతకాలి, ఆరబెట్టాలి, ఆరిన తర్వాత మడత పెట్టుకోవాలి, మడత పెట్టినవి మళ్ళీ సర్ది పెట్టుకోవాలి. పని ఎక్కువ బట్టలతోనే ఉంటుంది. అలాగే ఇంట్లో ఎక్కువ బట్టలు ఉన్నా చిరాకు కూడా బట్టలతోనే ఉంటుంది. అక్కడక్కడ పోగులుగా వేసుకుంటే నేనైతే అసలు ఏ రోజు ఉతికిన బట్టలు ఆ రోజే ఆరిపోతే ఆ రోజే మడత పెట్టేసేదాన్ని. ఇక్కడైతే ఒక్కో రోజు స్టాక్ అలా ఉంచేస్తున్నాను, ఖాళీ లేక. కూలర్ అయితే ఉందన్నమాట, కూలర్ మీద అయితే పెట్టేసి ఉంచుతున్నాను. ఇప్పుడైతే చల్లగానే ఉంటుంది వాతావరణం, కూలర్ అయితే ఆన్ చేసుకోవట్లేదు. ఇక ఇంట్లో కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు, కుర్చీలు ఉంటే బట్టలు కుర్చీలోనే వేసుకునేదాన్ని. ఇక దేనికైనా కింద కూర్చునే చేసుకోవాలి. అదే కుర్చీ ఉంటే కుర్చీలో ఈ బట్టలు వేసుకుని అయితే నిల్చొని మడత పెట్టేసుకునేదాన్ని. కుర్చీని మడత పెట్టడం వల్ల బట్టలు అయితే అవ్వట్లేదు, ఎంత ఫాస్ట్గా మడత పెడదామన్నా కానీ. తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఊరికి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు, ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. తీసుకున్న అవన్నీ మూట ముళ్ళు సర్దుకొని మళ్ళీ ఊరికి బయలుదేరాలనేసి
ఏమీ తీసుకోవట్లేదు. ఇక బట్టలన్నీ మడత పెట్టేశాను కానీ ఈ చీర అయితే ఉండిపోయింది. ఇంక ఈ చీరను కూడా తొందరగా మడత పెట్టేద్దాం అనుకున్నాను కానీ చీరను మడత పెట్టాలంటే కాస్త కష్టమే. నిలబడి మడత పెట్టుకుంటే ఈజీగానే అయిపోద్ది కానీ నేనైతే కూర్చుని మడత పెడుతున్నాను కదా, అందుకే చీర మడత పెట్టడానికి అవ్వట్లేదు. నిలబడదామంటేనేమో ఈ చీర ఒకటే కదా మడత పెట్టేసి మిగిలిన బట్టలన్నీ సర్ది పెట్టుకుందాంలే అని టైం పట్టినా సరే ఇంకా అలానే మడత పెట్టేశాను. మిమ్మల్ని అయితే ఒకటి అడుగుతాను, నా వీడియోలు బాగుంటున్నాయా లేదా, మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ అయితే ఇలా అనింది కదా, నాకు అప్పటి నుంచి ఏదో గిల్టీగా అయితే ఉంది, బాగోవట్లేదా ఏంటని. ఇంకా మా చెల్లితో చెప్పాను, చెప్తే ఎవరేమనుకున్నా కానీ నువ్వు చేసే పని ఏదో నువ్వు చెయ్యి, అవేం పట్టించుకోకు అన్నది. ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా కానీ ఎవరేదన్నా అంటే చాలు నేను దాని గురించే ఆలోచిస్తాను. మీకు నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయనేది కాస్త కామెంట్ చేయండి. ఇక అన్నం తినేసిన తర్వాత అయితే షార్ట్ అనేది అప్లోడ్ చేద్దామని బయటకు వచ్చి అయితే కూర్చున్నాను. లోపలైతే నెట్ రావట్లేదు. మా మామయ్య అయితే సినిమా చూస్తున్నారు. వాటి వ్లాగ్ మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్.